క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుకకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో నుంచి బయలుదేరి యూదయ ప్రాంతములైన యొర్దాను అవతలకి వచ్చారు. యథావిధిగా జనసమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆబ్వియస్గా ఆయనకున్న వాడుక చొప్పున వారికి బోధించటం ఆయనకున్న అలవాటు. ఇక్కడ తన జీవితంలో లేకపోతే తన లోకంలో తన శరీర రూపంలో ఆయన జీవించుచుండే కాలము సమీపించి ఉంది, అది ముగియబోతుంది. అయినా కానీ జనుల పట్ల ఆయనకున్న ఆసక్తి, ఆఖరి నిమిషంలో వారికి బోధించాలన్న ఆసక్తి చాలా గొప్పది. యేసు ప్రభు వారికిను మిగతా వారికి ఉన్న గొప్ప తేడా నా మట్టుకు నేను ఏమనుకుంటానంటే, ఆయనకి తన జీవితంలో ఏం సంభవింపబోతుందో ముందే తెలిసిన తన బాధ్యత విషయంలో ఆయన ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనం చూడాల. అదే మనం ఒక 6 నెలల్లో చనిపోతామన్న విషయం తెలిసినప్పుడు ఇల్లు కూడా వదలం, మంచాన్ని పట్టుకొని ఉంటాం. సువార్త ప్రకటించడం అన్నది జరగని పని. ఇప్పుడు సోకాళ్ళు మేమందరం కూడా ఏదో సాధించేయాలని, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని, ఉన్నత స్థాయికి ఎదిగిపోవాలని ఆ ఆశే మమ్మల్ని సువార్త ప్రకటించటానికి పురికొల్పుతుంది. కానీ అదే అబ్బాయి ఇంకో 2 సంవత్సరాలు నువ్వు చచ్చిపోతావు అని కానీ దేవుడు చెప్తే ఇకంతే, సువార్త చెప్పటం అటకెక్కేస్తుంది. ఆ భయంతో ఇంట్లో పడుకుంటాం. ఇక్కడ యేసయ్య విషయంకి వస్తే ఆయనకు పుట్టినప్పటి నుంచి తెలుసు ఆయన చనిపోతాడని, ఎప్పుడు చనిపోతాడని కూడా ఆయనకు తెలుసు. తెలిసిన ఈ సందర్భాలన్నీ ఆయన చివరి గడియలు, ఎక్కువ కాలం ఆయన ఉండరు. ఈ చివరి గడియల్లో కూడా యేసు ప్రభు వారు బోధించటానికి ఆసక్తి చూపుతున్నారంటే ఆయనకి తన ప్రాణం పట్ల, తన ఆశల పట్ల పెద్ద పట్టింపు లేదు. ఆయన ఆశల్లో ఒకటే, తన తండ్రి తనకు అప్పచెప్పిన ఆ సువార్త భారాన్ని ఎంతమందికి అయితే సాధ్యమైతే వారందరికీ కూడా తన రాజ్య వ్యాప్తి కొరకు వివరణ ప్రకటన ఇవ్వటమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యముగా ఆయన పనిచేశారు. ఇట్లా అక్కడున్న శిష్యులకి, అక్కడున్న ప్రజలకి ఆయన బోధించటం ప్రారంభించినప్పుడు మళ్ళీ ఆనవాయితీగానే అక్కడ జాయిన్ అయిపోతారు కదా పరిసయ్యులు. వీరందరూ వచ్చి విడాకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు యేసు విడాకుల గురించి ఏమంటాడు అన్న విషయాన్ని వారు ప్రభువును శోధించాలని తెలిసి, పురుషుడు తన భార్యలను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. సో పురుషులు తన భార్యలను విడనాడటం న్యాయమా అన్న విషయాన్ని యేసు ప్రభువును శోధించడానికి వారు వచ్చి అడిగారు. ఆయన సమాధానం ఏంటి అన్నది
తర్వాత మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యం అసలు ఎందుకు శోధించాలి? అంటే లేఖనాల్లో ఈయనకి ఎంత జ్ఞానం ఉందనా? లేదా ఆయన ఎక్కడన్నా తప్పు పడితే దాన్ని పట్టుకొని ఆయన మీద తప్పుడు ఆలోచన నెపం వేద్దామనా అంటే రెండూను రైటే. కొంతమందొచ్చి ఆయన్ని అడిగింది ఈయనకి లేఖనాల మీద ఎంత మాత్రం అవగాహన ఉందని కొందరైతే, ఇంకొందరు ఆయనను ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగింది దేనికి అనంటే, ఎక్కడైనా తప్పు దొరక్కపోదా? ఆ తప్పును ఆధారం చేసుకొని ఆయన్ని హింసించాలనో, బాధ పెట్టాలనో ఆలోచనే పరిసయ్యులు, శాస్త్రులు కలిగి ఉన్నారు. సో, అందుకే వ్యవస్థనే వ్యవస్థ మీదే వివాహ వ్యవస్థ మీదే ప్రభువారికున్న ఆలోచన, తలంపులు ఎటువంటియో ప్రభువారు ఇక్కడ శాస్త్రులు ఇక్కడ కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వివాహ వ్యవస్థ అన్నిటికన్నా గొప్ప వ్యవస్థ. ఆ రోజుల్లో మరి యూదులు ఎక్కువ వివాహం చేసుకునేవారు. సో, మొదటున్న భార్యను వదిలేయటం, ఇంకొక ఆమెను చేసుకోవటం ఇట్లాంటి వారికున్న ఆనవాయితీ. దాన్ని యేసు ప్రభువారిని ప్రశ్నించారు. దీనికి మోషే ఏం చెప్పాడు అని కూడా తర్వాత అంటారు. వాటిని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.